ఇది ఇట్లా అవుతుందా, అది అట్లా అవుతుందా, ఈ సందేహాలు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు భారత కథను వినకూడదు, అసలు ఏ పురాణ కథను వినకూడదు. ఎందుకు అంటే ఇది ఎట్లా అవుతుంది, అది ఎట్లా అవుతుంది అని సందేహించే వాళ్లకు పరమాత్మ దగ్గరగాడు. సంశయాత్మ వినశ్యతి అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. ఏది ఎటువంటిదైనా ఇది ఎట్లాగా కాకుండా ఉండవలసింది ఇట్లా అయినది, ఇది కావలసినది కాకూడదు అని మనం అనుకున్న దాన్ని అయ్యేట్టుగా చేసేవాడెవడు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి. అనేక జీవజంతువులు ఉన్నారు మన జగతీతలంలో, అనంత బ్రహ్మాండాల్లో. మనకు 100 కిలోల బస్తా మోయరాదు, కానీ 1000 కిలోల బరువును కూడా మోసేవాడు ఒకడు ఉంటాడు. వాడిని తీసుకుపోయి గిన్నీస్ రికార్డులో కూర్చుండబెడతాడు. అరే 100 కిలోలు కూడా నేను లేపను, నువ్వెట్లా 1000 కిలోలు లేపగలిగినావు అని మనం ప్రశ్న వేస్తే నీకు సాధ్యం కాలేదు, వాడికైనది. ఆ పరమాత్మకు సంబంధించిన చైతన్యం వాళ్ళలో ఎక్కువగా ఉన్నది. నువ్వు ఒక్క వాయి తినగానే కడుపు నిండింది అని అంటావు, పక్కవాడు ఇంకా వెయ్యి అని అంటాడు. ఒక జిలేబీ తినగానే చాలు అని బేగు తీస్తావు నీవు, కానీ 100 జిలేబీలైనా తినగలుగుతాడు, అరిగించుకోగలుగుతాడు. నేను ఒక్కటే తినగలిగినాను, వాడు కూడా ఒకటే తింటాడు అని అంటే వానిలో ఆ తేజస్సు బాగా ఉన్నది. ఒకనిలో ఆ శక్తి ఉన్నది అని అంటే అది భగవద్దత్తమైనటువంటి శక్తి ఉంటుంది. భగవంతునిలో అన్ని లక్షణాలు ఉన్నాయి. ఏది కాదు అని మనం అనుకుంటామో దాన్ని అయ్యేట్టుగా చేసే లక్షణం వానిలో ఉంటుంది. ఒక దొప్పను తయారు చేసినాడు, వీర్యాన్ని తన భార్యకు పంపించాలి అని అనుకున్నాడు. ఇంతలో ఒక పక్షి కనబడితే ఆ పక్షికి దాన్ని ఇచ్చినాడు. ఇచ్చి దానికి చెప్పినాడు, ఫలానా రాజ్యంలో అంతఃపురంలో నా భార్య ఉంటుంది, దానికి చేరవేయి. ఈనాటి కాలంలో పోస్టులు ఉన్నాయి, కానీ వెనకటి కాలంలో పక్షుల ద్వారానే వార్తలు పంపించేవాడు 200 సంవత్సరాల క్రితం వరకు కూడా. ఇప్పుడు ఆ పక్షులే లేకుండా పోయినాయి కాబట్టి, పక్షులనే తింటున్నారు కాబట్టి అవి మనకు సేవ చేయడానికి వెనక ముందలైపోతున్నాయి. ఇప్పుడు పోస్టులు, తర్వాత ఇప్పటిదాకా వచ్చినటువంటి అంతరిక్ష జ్ఞానాలు, అమోఘమైనటువంటి అదృశ్య జ్ఞానాలు కూడా వస్తున్నాయి మనకు. ఇంట్లో ఉండి అన్ని ప్రపంచాలను చూసేటువంటి లక్షణం సెల్ ఫోన్లలో. ఇప్పుడు ఏమైపోయినది, ఆకాశంలో నుండి ఆ పక్షి ఆ వీర్యాన్ని తీసుకువెళుతుంటే ఈ దొన్నెలో ఏదో తినేటువంటి ఆహారం ఉన్నది అని భావించి ఇంకొక పక్షి వచ్చి దీనితో యుద్ధం చేస్తూ ఉన్నది. సరిగ్గా ఆ సమయంలో అద్రిక అనేటువంటి పేరు గల ఒక అప్సరస నీళ్లలో తపస్సు చేస్తున్నాడు ఒక ఆయన కూర్చొని. చేప రూపాన్ని ధరించి ఈ అద్రిక మునీశ్వరుని యొక్క కాళ్లను పట్టుకున్నది. చేప రూపాన్ని ధరించలే అప్పటికి. ఈయన తపస్సును భంగపరచాలి అని ఆమె స్వరూపంతోనే వెళ్ళి చేతులతో గట్టిగా కాళ్ళు పట్టుకున్నది. తపస్సులో ఉన్నటువంటి ఆ ఋషీశ్వరుడు కళ్ళు తెరిచి, నా తపస్సును భంగపరుస్తావా, నీళ్లలో ఉండి నా తపస్సును భంగపరిచినావు కాబట్టి నీవు చేపవైపోదువుగా కానీ శాపం పెట్టినాడు. అప్పుడు ఆమె ప్రార్థించిన, అయ్యో పొరపాటు జరిగినది, నా శాపానికి విముక్తిని అనుగ్రహించండి అని అంటే, నీవు గర్భాన్ని ధరించి ప్రసవించిన తర్వాత నీకు ఈ శాపం పోతుంది అన్నాడు. వెళ్ళిపోయినాడు ఆయన. ఈ శాపాన్ని పొందినటువంటి అద్రిక నీళ్లలో నుండి పైకెగిరినది. యుద్ధం చేస్తున్నటువంటి 2 పక్షులలో ఏ పక్షి ముఖంలో ఆయన వీర్యం ఉన్నదో ఉపచర సూది, ఆ వీర్యం వచ్చి ఈ పైకెగిరినటువంటి చేప ముఖంలో పడ్డది. ఆ చేప ఎవరు? ఒక అప్సరస, అద్రిక అనేటువంటి పేరు గల అప్సరస. ఆ వీర్యాన్ని ధరించిన తర్వాత గర్భాన్ని ధరించినది. చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చి ఆనాడు ఈ చేపను లాగుతుంటే బరువు బాగా ఉన్నది. దీన్ని మనం తినడానికి బదులు రాజుగారికి దీన్ని అమ్మితే ధనం బాగా వస్తుంది అని భావించి ఆ చేపను తీసుకువెళ్ళినారు రాజుగారికి. అరే, నా దగ్గరికి ఎందుకు తీసుకువచ్చినారా, వంట ఇంటికి తీసుకువెళ్ళండి అన్నాడు. వంట ఇంట్లో దాన్ని కొయ్యగానే అందులో నుండి 2 పిల్లలు వచ్చినారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఈ వచ్చినటువంటి అబ్బాయి ఉన్నాడో ఆ రాజుగారికి సంతానం లేకపోవడంతో, వీడిని నేనుంచుకుంటాను, ఈ అమ్మాయిని చేపలు పట్టిన మీరు తీసుకుపోండిరా అన్నాడు. మత్స్యము నుండి ఆవిర్భవించినాడు కాబట్టి వానికి మత్స్యరాజు అని పేరు పెట్టినాడు. ఉత్తరాధికారి నాడు చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు ఆయన. ఈ చేపలు పట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని తీసుకువెళ్ళినారు, వాళ్ళ ఇళ్లలోనే ఉండడం వలన అదే వాసన రావడంతో మత్స్యగంధి అని పేరు పెట్టినారు.
ఏ దాశరాజు ఉన్నాడో ఆయన ప్రేమానురాగాలతో పెంచుతున్నాడు, వాళ్ళ కులవృత్తి అంతా కూడా ఆమెకు వచ్చినది. కథను బాగా శ్రద్ధగా వినాలి, మూలం ఏది అనేటువంటి దాన్ని మర్చిపోకూడదు. మీరు ఉన్న మాటలు ఉన్నట్టుగా రాసినాడు వ్యాస భగవానుడు. ఇది జరిగిపోయిన తర్వాత ఒకనాడు మహాతపశక్తి సంపన్నుడైనటువంటి పరాశరుడు ఆ ప్రాంతంలోంచి వెళుతున్నాడు. నదీ తీరం నుండి దాటాలి, అందుకని పడవ గట్టవయ్యా అన్నాడు. ఆయన భోజనం చేస్తున్నాడు కాబట్టి అమ్మాయిని పిలిచినాడు. అమ్మాయి, ఆ మునీశ్వరుణ్ణి నీవు అవతల తీరానికి తీసుకువెళ్ళవే. అవతల తీరానికి తీసుకువెళ్ళుతున్న సమయంలో ఈ పరాశరుడు ఆ మత్స్యగంధి అయినటువంటి ఆమెను కోరినాడు. నిన్ను చూస్తూ ఉంటే నాలో ఒక విధమైనటువంటి సంకల్పం కలుగుతున్నది. లోకానికి క్షేమాన్ని కలిగింపజేసేటువంటి ఒక జ్ఞానుడు, మహాజ్ఞాన తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాడిని నీకు అనుగ్రహించాలనే కోరిక కలుగుతున్నది అని అంటే, స్వామి ఇది మీరు కోరే కోరికనేనా? నేనెవర్తను, మీరెవరు? వేరే ఇతరులైతే ఆమె ఎవరో గుర్తించరు, కానీ తపశ్శక్తి సంపన్నుడైన ఆయనకు తెలుసును ఈమెవరో. కథను వినే మీకు కూడా తెలుసు ఈమెవరో. అప్పుడు ఆమె అన్నది, ఈయన తపస్సు ఇంత గొప్పదా అని తెలుసుకోవడానికి స్వామి మధ్యాహ్న కాలము అన్నది. అప్పుడు రాత్రిని మార్చినాడు. స్వామి నేను కనుక ఒకవేళ సంతానాన్ని కన్నాను అనంటే నాకు కన్యాత్వం నశిస్తుంది, నీకు ఎప్పటికీ కన్యాత్వం ఉండేట్టుగా అనుగ్రహాన్ని ఇస్తాను అన్నాడు. క్షణకాలంలోనే ఇదంతా జరిగిపోయినది. పరాశరుని యొక్క అనుగ్రహానికి పాత్రురాలైనటువంటి ఆ మత్స్యగంధి వాసనతో ఉన్నానయ్యా, నా సమీపానికి రాకోనంటే యోజన గంధిగా మార్చినాడు. క్షణంలోనే గర్భాన్ని ధరించి ప్రసవించినది. పిల్లవాడు పుట్టినాడు. నల్లనైనటువంటి అమ్మాయికి పుట్టినాడు కాబట్టి పుట్టిన వీడు కూడా నల్లగా ఉన్నాడు. పుట్టిన వానికి పేరు పెట్టాలి కాబట్టి కృష్ణుడు అన్నాడు. మహాభారతంలో కృష్ణులు ముగ్గురున్నారు. ఒక కృష్ణుడు వ్యాసుడు, ఇంకో కృష్ణుడు తెలుసును మనకు. మూడవ కృష్ణుడు మగాడు కాదు, ఆడది. ఆమె ఎవరు అంటే ద్రౌపదీదేవి. ఆమె నల్లగా ఉంటుంది. 3 కృష్ణులు. ఇప్పుడు ఏమైపోయినది, ఒక ద్వీపంలో పుట్టినాడు కాబట్టి కృష్ణుడు అయినటువంటి వీడు ద్వీపంలో పుట్టడం వలన వానికి కృష్ణద్వైపాయనుడు అనే పేరు పెట్టినారు. పరాశరునికి నమస్కారం చేసినాడు. అమ్మా, ఒక అమోఘమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాని వీర్యం నుండి ఆవిర్భవించినాను నేను. ఇది కామముతో చేసినటువంటి క్రీడ కాదు, లోకోపకారం. ఒకవేళ కామముతో చేసిన క్రీడనే గనక అయినట్టయితే పరాశరుడు ఏం చేసేవాడు, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో, నాతో పాటు నీవు కాపురం చేద్దు కనుక అని తీసుకువెళ్ళేవాడు. ఆయన కామవాంఛలు లేవు. అంత తపశ్శక్తి ఈయనలో ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఆయన చేసినటువంటి క్రియాకలాపమే. ఆయన ఎటువంటి వాడు పరాశరుడు అనంటే, నీళ్లలో ఉన్నటువంటి తామరాకు ఎట్లా నీళ్లకు అంటుకోకుండా ఉంటుందో ఆయన కూడా అటువంటి వాడే. నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను, ఎప్పుడు నన్ను స్మరిస్తే అప్పుడు వస్తాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు. వేదములను విభాగం చేయడం వలన ఆయనకు వేదవ్యాసుడు అని పేరు వచ్చినది. అంతేకాదు పరాశరుని యొక్క కుమారుడు కాబట్టి పారాశర్యుడు అన్నారు. తండ్రి గారు పెట్టిన పేరేమో కృష్ణద్వైపాయనుడు. ఏ అష్టాదశ పురాణాలను మనం వింటూ ఉన్నామో, ఏ మహాభారత ఇతిహాసాన్ని మనం వింటూ ఉన్నామో, అనాది నుండి సృష్టి ఆరంభం నుండి మహాప్రళయం అయ్యేంత వరకు యక్షగంధర్వ కిన్నర కింప్రసిద్ధ సాధ్యాదులు మానవులు అంతా కూడా ఏ ధర్మాన్ని పాటిస్తూ ఉద్ధరింపబడుతున్నారో, ఇది ధర్మము అని తెలియజేసినటువంటి ఏ మహానుభావుడు ఉన్నాడో ఆ మహానుభావుడైనటువంటి వేదవ్యాసునికి సంబంధించినటువంటి జన్మ వృత్తాంతం ఇది. వ్యాస భగవానికి. ఇది జరిగిపోయిన తర్వాత పరాశరుడు ఆయన తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోయినాడు. సరిగ్గా ఆ సమయంలో భూమి యొక్క భారాన్ని తొలగించే నిమిత్తమై భూదేవత వెళ్ళి నారాయణమూర్తిని ప్రార్థించడము. నారాయణమూర్తి 33 కోట్ల మంది దేవతలను నేనొక్కడనే కాదు మీరంతా కూడా అంశావతీరులుగా అంశలుగా అవతరించాలి అని వాళ్ళని ఆదేశం చేయడము. నారాయణమూర్తి వైకుంఠాధిపతి అయినటువంటి తాను కృష్ణునిగా ఆవిర్భవించిన కాలంలో
ఎవరెవరు ఏ ఏ దేవతలు ఏ ఏ అంశాలతో ఆవిర్భవించినారు అనేటువంటి విషయాన్నంతా కూడా పుసగుచ్చినట్టుగా ఇందులో మనకు తెలియజేసినాడు. భక్తవత్సల భగవానికి అనేక మంది ఋషీశ్వరులు, అనేక మంది మునీశ్వరులు, అనేక మంది దేవతలు భూమి యొక్క భారాన్ని తొలగించడం కోసమై ఈ భూమికి భారం ఎందుకు ఏర్పడ్డది అన్నారు జనమేజయ మహారాజు. అప్పుడు వైశంపాయనుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే అధర్మ మార్గాన్ని అవలంబించే వాళ్ళు ఉంటారో, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కేవలం 14 గుణభాండాలు, ఇంకా 14 గుణభాండాలు ఉన్నా కానీ మోస్తుంది భూదేవత. కానీ అధర్మాన్ని ఆచరించే ఒక్కడున్నా కానీ వాడిని మోయలేదు. అందుకని ధర్మాన్ని ఆచరించి మనమంతా కూడా భూమికి భారం కాకుండా ఉండాలి. అధర్మాన్ని ఆచరించి మనం భూమికి భారం కాకూడదు. ఒకవేళ అధర్మాన్ని ఆచరించి మనమంతా భూమికి భారమైనాము అనంటే ఎవరి లిస్టులో పడిపోతాము అనంటే కంసుని లిస్టులో పడిపోతాము, రావణాసురుని లిస్టులో పడిపోతాము, శిశుపాలుని యొక్క లిస్టులో పడిపోతాము, కౌరవుల యొక్క లిస్టులో పడిపోతాము. ఏం చేస్తే? అధర్మాన్ని ఆచరిస్తే. అందుకని మనమంతా కూడా ధర్మాన్ని ఆచరించేందుకోసమే ప్రయత్నం చేయాలి. ఆ ధర్మం అంటే ఏమిటో తెలియజేయడం కోసమే వ్యాస భగవానుడు తన యొక్క జన్మను పొంది అనేక సంవత్సరాలు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినాడయ్యా జనమేజయ అని వైశంపాయనుడు జనమేజయ మహారాజు గారికి చెప్పుతూ, పరమ పవిత్రమైనటువంటి ఈ భారతదేశం ఉన్నదో ఈ భారతదేశానికి భారతదేశము అనే పేరెందుకు వచ్చినది ఆలోచన చేయాలి. హిందువులము అని హిందుత్వాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ హిందూ పేరు ఎట్లా వచ్చినది అని ఆలోచన చేసినట్టుగానే భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎట్లా వచ్చినది అనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేసినాడు వ్యాస భగవానుడు. దుష్యంతుడు అనేటువంటి పేరుగల ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆయన రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో ఒకనాడు అరణ్యానికి వేటాడే నిమిత్తమై వెళ్ళినాడు. క్రూర మృగాలను వేటాడినాడు. ఆ తర్వాత ఒక ఆశ్రమం కనబడితే ఆశ్రమంలోకి వెళ్ళినాడు. వెళ్ళే వరకు ఆశ్రమంలో చక్కని అందాల గత్తె కనిపించినది. దుష్యంతుడు ఆమెను అడిగినాడు, నీ పేరేమిటి అని. ఆమె నా పేరు శకుంతల అని చెప్పినది. దుష్యంతుడు ఆమెకు తనలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేసినాడు. దుష్యంతుడు క్షత్రియ కులంలో పుట్టినటువంటి వాడు. ఏం అభిప్రాయం వ్యక్తపరిచినాడు శకుంతలతో? అమ్మాయి, నిన్ను చూస్తూ ఉంటే వివాహం చేసుకోవాలి అని అనిపిస్తూ ఉన్నది. అందుకని మనము గంధర్వ విధిని అనుసరించి వివాహం చేసుకుందాము అన్నాడు. ఎవరు? దుష్యంతుడు. ఎవరితో? శకుంతలతో. అప్పుడు శకుంతల అన్నది, అయ్యా, మీరు క్షత్రియులు, మేము బ్రాహ్మణులము. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులానికి సంబంధించిన వాళ్ళనే వివాహం చేసుకోవాలి అనేటువంటిది నియమము. వర్ణాశ్రమ ధర్మాలు అనేటువంటివి లేవు అనడానికి వీల్లేదు. వేదాలు చెప్పినాయి, పురాణాలు చెప్పినాయి. ఎప్పుడు వర్ణాశ్రమ ధర్మాలను మనం చక్కగా పాటిస్తామో అప్పుడు దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకని ఈ వర్ణానికి సంబంధించినటువంటి వాడు అంటే లేదు నాకేదో కొంత నీపైన మనస్సు రగులుతూ ఉన్నది కాబట్టి నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతలో గంధర్వ విధిని అనుసరించి వివాహం చేసుకున్నాడు. అరణ్యానికి వెళ్ళినటువంటి ఋషీశ్వరుడు ఉన్నాడో, శకుంతలను రక్షించినటువంటి మునీశ్వరుడు కణ్వుడు ఆశ్రమానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత విషయమంతా చెప్పినది. అప్పుడు ఆయన పొరపాటు ఏమీ లేదే అన్నాడు. ఎందుకు అనంటే, శకుంతలమైనటువంటి నీవు కూడా ఎట్లా జన్మించినావో చెప్పుతాను విను అని ఆమె జన్మ వృత్తాంతం చెప్పినాడు. విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి కూర్చున్నాడు. ఆయన తపస్సును భంగపరచడం కోసమై ఇంద్రుడు మేనకను పంపించినాడు. తపస్సును పక్కన పెట్టినటువంటి వాడు మేనకాదేవితో ఆయన సంచారం చేసినాడు. కాలాంతరంలో ఆమె గర్భాన్ని ధరించినది. 9 మాసాలు మోసిన తర్వాత ఒక అమ్మాయికి జన్మనిచ్చినది. కానీ మేనక దేవతా స్త్రీ కదా,
అందుకని స్వర్గానికి వెళ్ళే సమయంలో ఆమె ఏం చేసినది, ఈ పుట్టినటువంటి అమ్మాయిని చెట్ల కింద పెట్టి పక్షులు రక్షించుగాక అనుకుంటూ వెళ్ళిపోయినది. శకుంతములు అనంటే పక్షులు, పక్షుల చేత నీవు రక్షింపబడ్డావు కాబట్టి నీ పేరు నేను శకుంతల అని పెట్టినానే, నిజానికి నా కూతురు కావు. విశ్వామిత్రుడు క్షత్రియ కులంలో పుట్టినవాడు, అందుకని ఆ దుష్యంతుడికి నీపైన మనసు రగిలినది అంటే ఇది అశాస్త్రీయము కాదు, ఇది సరైనటువంటి విధానమేమిది. ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు ఆ వర్ణానికి సంబంధించిన వాళ్ళని వివాహం చేసుకోవడం. దుష్యంతుడు కొంతకాలం ఆశ్రమంలో ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయే సమయంలో ఎప్పుడైనా నీవు రావచ్చును నా సమీపానికి అని ఆయన ఉంగరాన్ని తీసిచ్చినాడు శకుంతలకు. కాలాంతరంలో ఆమె గర్భాన్ని ధరించినది. 9 మాసాలు మోసిన తర్వాత 10వ మాసంలో ఒక పిల్లవాడికి జన్మనిచ్చినది. పుట్టినటువంటి పిల్లవాడికి కణ్వ ఋషీశ్వరుడు జాతకర్మ నామకరణ అన్నప్రాసన సంస్కారాలు చేయించినాడు. కానీ ఈ పిల్లవాడిది అరణ్యంలో పుట్టినాడు, పెరుగుతున్నాడు కదా. ఆట వస్తువులేవి అనంటే పులి, సింహము, ఏనుగలు. వాటి సమీపానికి వెళ్ళినాడు అంటే భయపడడమే లేదు. చిన్ననాటి నుండి ఆటలాడుకుంటూ ఉండేవాడు. ఒకనాడు కణ్వుడు అమ్మాయిని పిలిచి, అమ్మాయి, నేను నిన్ను ప్రేమతో అమ్మాయిగా పోషించి పెద్ద చేసినా ఎంతైనా నా అమ్మాయి కాబట్టి ఎల్లకాలం నా దగ్గర ఉండడానికి వీల్లేదే, అందుకని మీ అత్తగారింటికి నీవు వెళ్ళి సుఖంగా ఉండు అని ఆమెను సాగనంపుతూ ఉన్నాడు. సాగనంపే సమయంలో ఆ కణ్వుని యొక్క హృదయం ఎంత బాధపడ్డది అంటే, పెళ్ళి అమ్మాయిది నిశ్చయమైనది అన్న తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులు, అమ్మాయి కూడా సంతోషంగా ఉంటుంది, పత్రికలు పంచుతారు. కానీ ఎప్పుడు దుఃఖిస్తారు అంటే అప్పగింతలయ్యే సమయంలో. దుఃఖాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఉండరు. ఇప్పుడు అమ్మాయిని సాగనంపే సమయంలో కణ్వుడు ఏమంటాడు, కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ, అరణ్యాల్లో ఉండు కందమూల ఫలాలను తింటూ ఉన్నటువంటి నాబోటి వానికే, ఉప్పు కారాలు తినకుండా కామక్రోధాలు లేకుండా ఉన్నటువంటి నాకే పెంచినటువంటి వాడనైనటువంటి నేను నిన్ను అత్తగారింటికి పంపాలి అంటే దుఃఖం కలుగుతూ ఉన్నది అంటే, ఉప్పు కారాలు తిన్నటువంటి మానవులు ఇండ్లలో ఉండి ఆ అమ్మాయిలను ఎట్లా పంపుతున్నారు అని. అయినా నీకు కొన్ని మాటలు చెప్తాను విను. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నీవు అత్తమామలను తల్లిదండ్రుల వలె గౌరవించు, నీకు క్షేమం జరుగుతుంది. అత్తమామల బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తల్లిదండ్రుల యొక్క బంధువుల వలె నీవు ప్రేమగా చూసుకో. ఏ భర్త ఉన్నాడో ఆ భర్తను నీవు దైవముగా భావించు. ఈ మాటలన్నిటిని కూడా చెప్పి పంపించినాడు. వెళ్ళినది. దుష్యంతుడు సింహాసనం పైన కూర్చొనున్నాడు. అయ్యా, ఎవరో వచ్చినారు, మిమ్మల్ని కలవడానికి ఎవరో ఆడవాళ్ళు, ప్రవేశపెట్టండి అన్నాడు. చిన్న పిల్లవాడైనటువంటి భరతుడిని తీసుకొని శకుంతల ఆ రాజుగారి ఎదుటికి రాగానే, ఎవరవు నీవు అన్నాడు. ఒక్కసారి ఆమె గుండెలో రాయిబడ్డట్టయినది. అయ్యా దుష్యంతా, నన్ను మర్చిపోయినావా నీవు అన్నది. మరచిపోవడం ఏమిటి, నీతో నాకేమి సంబంధము, నీవెవరవు అన్నాడు మళ్ళీ. అప్పుడు ఆమె ఎంత దుఃఖాన్ని అనుభవించినదో. రాజులను నమ్మడమే సరైనటువంటిది కాదు, అటువంటిది నన్ను మభ్యపెట్టి వివాహం చేసుకొని గంధర్వ విధిన ఎప్పుడైనా నీవు నా రాజ్యానికి రావచ్చును అనే మాటను కూడా ఇచ్చి ఈనాడు నేను ఆయన సమీపానికి వస్తే నీవెవరవు అని అడుగుతూ ఉన్నాడు. నిజంగా ఎంత మోసపోయినాను నేను. ఏమయ్యా, నన్ను ఎరగవా నీవు? ఆనాడు కణ్వుని యొక్క ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన పుత్రికను నేను శకుంతల అనే పేరు గలదానను అనే విషయాన్ని నీకు తెలియజేసినాను, జ్ఞాపకం లేదా? నాతో పాటు కొంతకాలం ఆశ్రమంలో ఉన్నావు. సభాసదులంతా కూర్చొని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎంత చెప్పినా నీవు వినడం లేదు. నీకు నాకు ఏమీ సంబంధం లేదు, నీవెవరవో నేనెవరనో అన్నాడు. అనగానే ఒక్కసారి ఆమెకు హృదయం అంతా కూడా ద్రవించినట్టయినది. ఆమె హృదయంలో ఉన్నటువంటి భావాలనన్నిటి కూడా వ్యక్తపరుస్తూ ఒక మాటనన్నది. మానవులు జన్మిస్తారు, కానీ మానవులు చేసేటువంటి ఏ పాపపుణ్యకర్మలున్నాయో అవన్నీ మేము చాటుకు చేస్తున్నాము అని అనుకుంటారు, కానీ అవి చాటుకు చేసేటివి కావు.
నీవు ఆశ్రమానికి వచ్చి నన్ను వివాహం చేసుకున్న విషయం నీకు తెలుసును, నాకు తెలుసును. కానీ నేను నీ భార్యను అని అంటూ ఉన్నాను. నీవు మాత్రము నా భర్తవు అనే మాటను ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోనంత మాత్రాన నీవు నా భర్తవు కాకుండా పోవయ్యా, ఇదెట్లా సాధ్యమవుతుంది అన్నాడు దుష్యంతుడు. ఆమె అంటుంది, ఆదిత్య చంద్రావనలానలౌ చ జౌర్భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. ఒక నరునికి సంబంధించినటువంటి వృత్తాన్ని గురించి ఎవరు తెలుసుకుంటారు అంటే సూర్యుడు తెలుసుకుంటాడు. అబ్బో సూర్యుడు తెలుసుకుంటాడు కాబట్టి నేను రాత్రిలో చేస్తాను అంటే ఈ అధర్మాన్ని రాత్రి తెలుసుకుంటుంది. రాత్రి చేయను నేను అనుకుంటే గాలి తెలుసుకుంటుంది. ఎవరిని దప్పించుకొని నీవు అధర్మాన్ని చేస్తావు? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీళ్లు, నీ హృదయము అపరాధం చేసినావా లేదా అనేటువంటిది నీ హృదయానికే తెలుసును. ఒక్కసారి ఆలోచించవయ్యా. ఒక కథను నడుపుతూ మనకు ధర్మాలను తెలియజేస్తాడు వ్యాస భగవానుడు. ఈ సందర్భంలో తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తూ ఉన్నావు. నీ భార్యను నేను అన్నప్పటికీ కూడా కాదు అనే మాటను అసత్యంగా పలుకుతూ ఉన్నావు. రాజా, ఈ శకుంతల ఎవరి దగ్గరనో పెరిగినటువంటిది కాదామె. ఒక మహాపండితుడు, ఒక మహా తపశ్శక్తి సంపన్నుడైనటువంటి కర్ణుని యొక్క ఆశ్రమంలో పెరిగింది. చిన్ననాటి నుండి ఎన్నో వేదాలను విన్నది, ఎన్నో శాస్త్రాలను విన్నది, ఎన్నో ధర్మాలను విన్నది. తన తండ్రి గారు ఏ విధంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడో లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఆ విధంగా ధర్మాన్ని ఆచరిస్తారు అని అనుకున్నది. మోసపోయినది దుష్యంతుడిని వివాహం చేసుకొని. ఈనాడు బాధపడుతూ ఆయనతో ఏమన్నది అంటే, హే దుష్యంత, నరేంద్రసింహ కపటం నవోఢుం త్వమిహార్హసి. హే నరేంద్రసింహ, కపటాన్ని నీవు హృదయంలో ఉంచుకోకయ్యా. ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పాలి. లోపల ఒకటి బయటకొకటి అనడం సరైనటువంటిది కాదు. నీళ్లను తోడేటువంటి భావులు 100 వాటి కంటే దిగుడు భావి ఒకటి శ్రేష్టము. దిగుడు భావులు 100 వాటి కంటే ఒక కుమారుడు శ్రేష్టము. కుమారుని యొక్క ఆలింగనములో ఉన్నటువంటి ఆనందానుభూతి ఇంకా జగత్తులో ఇంకెక్కడా కూడా దొరకదయ్యా. సర్వవేదాదిగమం సర్వతీర్థావగాహనం అశ్వమేధశతత్ర సహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే. 100 అశ్వమేధ యాగాలు చేస్తే వాడు ఇంద్రుడవుతాడు అని శాస్త్రం చెప్తుంది. కానీ 1000 అశ్వమేధ యాగాలు చేసినా కానీ ఒక్క సత్యముతో తులతూగవు. ఎవరంటున్నారు ఈ మాటను? శకుంతల అంటున్నారు దుష్యంతునితో. నాస్తి సత్యసమో ధర్మో న సత్యాద్విద్యతే పరం నహి తీవ్రతరం కించిత్ అనృతాదిహ విద్యతే. సత్యముతో సమానమైనటువంటి యజ్ఞయాగాదులు లేవు. అసత్యముతో సమానమైనటువంటి అధర్మం అంటూ ఇంకొకటి లేదు. ఒకవేళ ఏదైనా పాపం మహాపాపం చేయాలి అని అనుకుంటావా, ఒక్కసారి జీవితంలో అబద్ధం ఆడు చాలు. అశ్వమేధాది యాగములు 1000 చేయాలి అని నీవు అనుకుంటావా, అప్పుడు నీవు చేయాల్సిన పని ఏమిటో తెలుసిన, ఒక్క సత్యాన్ని మాట్లాడు చాలు. మహాభారతం ఎంత సులభమైనటువంటి రీతిలో మనకు ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని ఆచరించండి, మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అని అంటే ధర్మం అంటే ఏమిటి? యాగశాలలు వేసి యజ్ఞాగాది క్రతువులు ఆచరించడం అని అనుకోబోకండి. ధర్మం అంటే తల్లికి సేవ చేయడం, ధర్మం అంటే వేదశాస్త్రాల యందు నిష్ఠ కలిగి ఉండడం, ధర్మం అంటే సత్యాన్ని మాట్లాడడం, ధర్మం అంటే గురువును గౌరవించడం. వీటినన్నిటినీ ధర్మాలని అంటారు. తనకు విధింపబడ్డటువంటి ఏ నియమాలున్నాయో ఆ నియమాలను పాటించడమే ధర్మం అవుతుంది తప్ప ఇంకేదో యజ్ఞాలు యాగాలు అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సులు చేయడం కాదు. అందుకని హే రాజన్, సత్యాన్ని మాట్లాడు, నీవు అబద్ధం ఆడకు అని సత్యము యొక్క మహిమనంతా కూడా వర్ణించి
ఆమె అతన్ని నిలదీయగా ఇప్పటికీ కూడా ఆయనలో హృదయంలో ఏమాత్రము చలనం రాలేదు. అందరూ హాహాకారాలు చేస్తున్నారు. కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ తనకిచ్చినటువంటి ఆ అభిజ్ఞ ఏ గుర్తున్నదో ఆ గుర్తును చూపినది. అయినా నీవెక్కడి నుంచి ఎత్తకపోయినావో అన్నాడు తప్ప ఇది నిజంగా నేను ఆనాడు నీకు అరణ్యంలో ఇచ్చినాను అనలేదు. ఎంత క్రూర స్వభావమైనది. కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ నేలపైన పడి ఏడుస్తూ ఉన్నది. వ్యాసుడు ఇటువంటి కథలను మహాభారతంలో చెప్పడాన్ని చూచి ఆధునికులైనటువంటి హేతువాదులంతా ఏం చేస్తారు? రేగెత్తిస్తారు. మనం వ్యాసుడంతా కూడా ఆడవాళ్ళకి ఎంత అన్యాయం చేసినాడు, దుఃఖాలన్నీ ఆడవాళ్ళకే. కానీ అట్లా మనం అర్థం చేసుకోకూడదు. ఒక ఆడది తనకు దుఃఖం వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా మార్పు తెచ్చినది. దుష్యంతుణ్ణి నిలదీసి దుష్యంతుతో ఏమంటున్నది అంటే, నీవు అబద్ధమాడుతున్నావు, సత్యాన్ని మాట్లాడడం లేదు అని 1000 అశ్వమేధ యాగాల కంటే ఒక సత్యము మేలు, అన్ని అధర్మాల కంటే అసత్యం ఒకటే అధర్మంతో కూడుకున్నటువంటిది ఉన్నది అనే మాటలన్నీ కూడా చెప్పి చివరికి మూర్ఛపోయినది. కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ లేచిన తర్వాత సత్యకాలం కాబట్టి అశరీరవాణన్నది, హే దుష్యంత నీవు అపచారం చేస్తున్నావయ్యా. ఆమె మహాపతివ్రతా శిరోమణి. ఆనాడు కర్ణుని యొక్క